శ్రీకాకుళం జిల్లా కాశీబుగ్గ ఇందిరా కాలనీలో బహిరంగంగా చేపడుతున్న గోమాంస విక్రయాలను నిలిపివేయాలని విశ్వ హిందూ పరిషత్ బజరంగ దళ స్థానికులు అడ్డుకున్నారు. చుట్టూ ఆలయాలు, చర్చిలు, ఇళ్ల మధ్యలో ఇటువంటి కార్యకలాపాలు చేయడం సరికాదని నిర్వాహకులు నిలదీశారు. ఈ ఘటన ఈ ప్రాంతంలో కలకలం రేపింది. ఇందిరా కాలనీలో ఓ ఇంట్లో ఆవులను వధించి సమీప ఇంటిలో మాంసాన్ని విక్రయిస్తున్నారన్న సమాచారం తెలుసుకున్న బజరంగ్ దళ్, విశ్వ హిందూ పరిషత్ స్థానిక సభ్యులు గోమాంస విక్రయదారులతో గొడవపడ్డారు. ఇక వధించడానికి సిద్ధంగా ఉంచిన 2 గోవులను రక్షించి చిన్నబాడంలోని గోశాలకు తరలించారు. నేను చల్లా చంద్రమౌళి, విశ్వ హిందూ పరిషత్ జిల్లా సంఘటన కార్యదర్శి. ఇక్కడ పలాస, కాశీబుగ్గ జంట నగరాల్లో ఆవుల వధ జరుగుతుంది, మాంసం అమ్ముతున్నారని తెలిసి నేను ఇక్కడికి రావడం జరిగింది. వీళ్ళంతా పిల్లలు బజరంగ్ దళ్ నుండి, తర్వాత ఇతర సంస్థల నుండి వచ్చి ఈ ఆవుల వధ వీటిని ఆపారు. పోలీస్ కంప్లైంట్ ఇచ్చారు. పోలీసు వారు కూడా వీటిని సీజ్ చేసి తీసుకువెళ్లారు. మనము ఎంతో పవిత్రంగా పూజించే ఆవుని చంపడం అనేది చాలా ఘోరమైన విషయము. ఈ విషయంలో ఇక్కడ హిందూ యూత్ అందరికీ కూడా ఒక భావన వచ్చి ఈవేళ ఇంతమంది కలిసి ఇక్కడికి వచ్చి దీన్ని ఆపడం అనేది నిజంగా చాలా ముదావహము. ఈ గ్రామంలో ఇటువంటి అసాంఘిక కార్యకలాపాలు జరగడం అనేది చాలా చింతించవలసిన విషయము. అటువంటి కార్యక్రమాలు భవిష్యత్తులో ఇక జరగకుండా వీళ్ళు మనల్ని గౌరవిస్తూ ఆపుతారని మేము కోరుకుంటున్నాము. శ్రీ పోలీసు వారు ఈ విషయంలో సరైన చర్యలు తీసుకొని ఈ విధంగా ఆవుల్ని చంపి అమ్మకుండా ఆపుతారని మేము కోరుకుంటూ ఉన్నాము. ఈ స్ఫూర్తిని దృష్టిలో పెట్టుకొని ప్రతి ఒక్క హిందువు కూడా మనం ఆవుల్ని పూజిస్తాము కనుక ఆవుని ఎవరైనా సరే చంపినప్పుడు ఆ విషయము విశ్వ హిందూ పరిషత్ కానీ, బజరంగ్ దళ్ కానీ లేదా పోలీసులకి డైరెక్ట్గా కంప్లైంట్ చేసి ఈ విషయంలో సరైన శ్రద్ధ తీసుకున్నట్లయితే ఈ మూగజీవాల తాలూకు ఆర్తనాదాలను మనం ఆపగలుగుతాము. మరి ఇటువంటి ఈ కార్యక్రమాలు పలాస, కాశీబుగ్గలో ఎన్నాళ్ళుగానో జరుగుతున్నాయని మాకు తెలిసింది. వీటిని ఆపవలసిన అవసరం ఉంది. దీనికోసం పాత్రికేయులు, పోలీసులు అందరూ బాధ్యత పడి మాతో కలిసి ఈ కార్యక్రమాలని ఆపడానికి, ఇంకెక్కడైనా సరే ఇటువంటివి జరుగుతున్నట్లయితే మాకు తెలియజేస్తే మేము దాన్ని కూడా ఆపడానికి ప్రయత్నం చేస్తాము. కనుక మీరందరూ సహకరించి హిందువులందరూ కూడా ఒకటిగా ఉండి ఇటువంటివి జరగకుండా మనం ఆపాలని కోరుకుంటున్నాను. జై శ్రీరామ్.